హాయ్ ఫ్రెండ్స్, ఏ జన్మ కారణంగా కీటకంగా జన్మని పొందవలసి వస్తుంది? గాడిదగా ఏ కర్మ వలన జన్మం పొందుతారు? ఏ జన్మలో ఏ పాపం చేస్తే వచ్చే జన్మలో ఎటువంటి గర్భంలో పుట్టాల్సి వస్తుంది? స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే వచ్చే జన్మలో ఎలాంటి జన్మని పొందుతారు? గురువును కానీ తనకన్నా పెద్దవాడైన సోదరుణ్ణి కానీ దూషించడం వలన ఎటువంటి కర్మ లభిస్తుంది? ఇటువంటి ప్రశ్నలు మీ మదిలో కూడా ఉన్నాయా? అయితే ఈ వీడియోలో 21 కర్మలను, వాటికి తగ్గ ఫలితాలను మీకు వివరించబోతున్నాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వ్యక్తుల వ్యక్తిత్వం బట్టి వచ్చే జన్మలో అతని జన్మ ఆధారపడి ఉంటుంది. మృత్యువు తర్వాత కేవలం శరీరం మాత్రమే నాశనం అవుతుందని భగవద్గీత సారాంశం. కానీ ఆత్మకు మాత్రం నాశనం ఉండదు. ఆత్మ తాను అప్పటి వరకు ఉన్న శరీరాన్ని వదిలి వేరొక రూపు తీసుకుని మరొక జన్మ పొందుతుంది. మొత్తం 84 లక్షల వివిధ రకాల జన్మలు ఉన్నాయని గరుడ పురాణం చెప్తోంది. అన్ని జన్మలలో మానవ జన్మ శ్రేష్టమైనది. గరుడ పురాణంలో ఏ కర్మకు ఎటువంటి జన్మ పొందుతారు అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. అంటే మృత్యువు తర్వాత వచ్చే జన్మలో ఎవరు ఎలా పుడతారు అనేది వారి కర్మల మీద ఆధారపడి ఉంటుంది. ఇదంతా ముందే నిర్ధారించబడి ఉంటుంది. ఈ జన్మలో ఎటువంటి కర్మలను అయితే చేస్తారో వచ్చే జన్మలో అందుకు తగ్గ జన్మని పొందుతారు. ఈ కర్మల ఆధారంగా మృత్యువు తర్వాత స్వర్గానికి వెళ్తారా లేదా నరకానికి వెళ్తారా అన్న విషయం కూడా తెలుస్తుంది. హిందూ ధర్మంలో గరుడ పురాణానికి ఎంతో విశిష్టత ఉంది. విష్ణుమూర్తి అంశంగా భావిస్తారు. గరుడు విష్ణుమూర్తి వాహనం. విష్ణుమూర్తికి గరుడుకి మధ్య జరిగిన సంవాదం గరుడ పురాణం. ఇందులో మానవుడు ఏ విధమైన కార్యాలు చేస్తే ఏ జన్మ లభిస్తుంది, మృత్యు తర్వాత మోక్షం ఎలా వస్తుంది అన్న విషయాలు అన్నీ స్పష్టంగా తెలుస్తాయి. వ్యక్తి కర్మలను అనుసరించే ఈ జన్మలో వచ్చే జన్మలోనూ ఫలితాలు ఉంటాయని మూల సిద్ధాంతం. గరుడ పురాణం ప్రకారం మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వాడు లేదా అవమానపరిచేవాడు, దుర్భాషలాడేవాడు వచ్చే జన్మలో రోగస్థుడై పుడతాడు. గురుపత్ని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడు కుష్ఠురోగి బారిన పడతాడు. భార్య కాకుండా ఇతర వివాహితులతో అనైతిక సంబంధం పెట్టుకునేవాడు ముందుగా నరకానికి వెళతాడు. ఆ తర్వాత తోడేలుగా, కుక్కల, పాముల, కోడిల, చివరికి రాబందుగా జన్మ పొందుతాడు. అలా కొన్ని జన్మల తర్వాత మానవ జన్మ సాధిస్తాడు. తండ్రితో సమానమైన పెద్ద సోదరుణ్ణి దూషించినవాడు ముందుగా క్రౌచ పక్షిగా జన్మమెత్తుతాడు. అలా 10 జన్మలు అదే యోనిలో జన్మనెత్తాల్సి ఉంటుంది. ఆ తర్వాత మానవ జన్మ తీసుకుంటాడు. ఇక మోసం చేసేవాడు, ఇతరులకు నమ్మక ద్రోహం చేసేవాడు ముందుగా గుడ్లగూబగా జన్మ పొందుతాడు. తప్పుడు సాక్ష్యాలనిచ్చేవాడు అంధునిగా జన్మిస్తాడు. గురువును అవమానించేవాడు, ఆయన భాషను దూషించేవాడు సాక్షాత్తు భగవంతుణ్ణి దూషించేవారిగా పాపాత్ములుగా ఉంటారు. అది మహాపాపం. అటువంటి వారికి వచ్చే జన్మలో నీరు లేని అడవిలో బ్రహ్మ రాక్షసుడిగా జన్మ లభిస్తుంది. ఎప్పుడూ భగవన్నామ స్మరణలో ఉండేవాళ్ళు భగవంతుని పూజించేవారికి ఎటువంటి చింతలు ఉండవు. అన్ని చింతల నుంచి విముక్తి పొందుతారు. చనిపోయే ముందు ఎవరైతే రామనామ స్మరణ చేస్తారో వాళ్ళు జీవన్మరణాలు వీడి సాక్షాత్తు భగవంతుని చేరుకుని ముక్తి పొందుతారు. తల్లిదండ్రులను చులకనగా చూసేవాళ్ళు, దుర్భాషలాడేవాళ్ళు మరో జన్మలో ఖచ్చితంగా జన్మని తీసుకోవాల్సి ఉంటుంది. కానీ వారు జన్మించడానికి ముందే గర్భంలోనే తనువు చాలిస్తారు. గోవును, ఇతర ప్రాణులను చంపేవాళ్ళు మరు జన్మలో కురూపులుగాను లేదా మూర్ఖుడుగాను జన్మ పొందుతారు. తన ఆనందం కోసం ఇతర జీవులను వేటాడేవాడు వచ్చే జన్మలో మేకలాగా జన్మించి ఒక కసాయివాడి చేతిలో వేటుకి బలైపోతాడు. తన ఆనందం కోసం ఇతరులను కష్టపెట్టేవాడు వచ్చే జన్మలో గుడ్లగోవగా జన్మిస్తాడు. పశుపక్షాదులను కష్టపెట్టినవాడు వచ్చే జన్మలో గొర్రెగా కసాయి చేతిలో చిక్కుకుంటాడు. భ్రూణ హత్యలు చేసేవాడు, మహిళలను చంపేవాడు, గోవుని హత్య చేసిన వాడికి వచ్చే జన్మలో చండాలునిగా జన్మ ఎత్తాల్సి ఉంటుంది. స్త్రీల పట్ల దురభిప్రాయం ఉన్నవాళ్ళు, దుర్భాషలాడేవాళ్ళు కుష్ఠురోగిగా వచ్చే జన్మలో జన్మను పొందుతారు. అలాగే గురువును ఎప్పుడూ తిడుతూ ఉండేవాడు నరభక్షకునిగా మరు జన్మనెత్తుతాడు. చచ్చే వరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఇతరుల వస్తువులను దొంగిలించేవాడు, బంగారాన్ని దొంగతనం చేసేవాడు వచ్చే జన్మలో తేనెటీగలాగా, ఎలుకలాగా జన్మనెత్తాల్సి ఉంటుంది. మరణానికి ముందు భగవన్నామస్మరణ ముక్తినిస్తుంది. ఇతరుల వస్తువులు, బంగారం, డబ్బు లేదా వస్త్రాలు ఇవి దొంగిలించడం మహాపాపమని వేదవ్యాసుడు చెప్తాడు. వస్త్రాలను దొంగిలించిన వాడు మరుజన్మలో చిలకలాగా జన్మనెత్తుతాడు. సుగంధ పదార్థాలను దొంగిలించడం చేసేవాడు కీటకంలాగా జన్మిస్తాడు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ దొంగతనం చేయకూడదు. చెప్పలేని అపరాధాలు చేసేవాళ్ళు గాడిదలాగా జన్మనెత్తుతారు. ఏదైనా అస్త్రాన్ని ఉపయోగించి ఎవరినైనా, ఏ జంతువునైనా హత్య చేస్తే వారికి జింక యోని ప్రాప్తిస్తుంది. ఏ అస్త్రాన్ని ఉపయోగించి క్రితం జన్మలో హత్య చేశాడో తిరిగి అదే అస్త్రంతో జింకలా ఉన్న తను కూడా మరణాన్ని పొందుతాడు.
ఆ తర్వాత చేపలాగా, కుక్కలాగా, ఎలుగుబంటిలా జన్మనెత్తి చివరికి మళ్ళీ మనిషిలా పుడతాడు. ఎవరైతే ఇతరులకు సహాయపడతారో, అవసరమున్న వాళ్ళకి చేతనైనంత సాయం చేస్తారో, పశుపక్షాదుల పట్ల దయ చూపుతారో, నిస్వార్థంగా ఉంటారో వాళ్ళు వచ్చే జన్మలో మానవ జన్మని పొందుతారు. అయితే మనిషి ఆశాజీవి. ధనం పట్ల ఉన్న మక్కువ అతన్ని వచ్చే జన్మలో పాములాగా పుట్టిస్తుంది. తెలుసుకున్నారు కదా ఎటువంటి కర్మల వలన ఏ జన్మలో ఎటువంటి ఫలితం ఉంటుంది అన్న విషయాన్ని. కాబట్టి భగవంతుని మీద శ్రద్ధ వహించి నీతివంతంగా బ్రతకడానికి ప్రయత్నించాలి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.